దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడు. దుఃఖం అనేక విధములైన దుఃఖాలు ఉన్నాయి. ఏదో ఒక సమస్యతోటో, బాధతోటో, ఇబ్బంది, కష్టము, నష్టము, శ్రమ, శోధన, ఇలా రకరకాలైన విషయాల్లో మనం దుఃఖిస్తూ ఉంటాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, అనేక విధాలుగా మనం దుఃఖిస్తూ ఉంటాం. శ్రమ వచ్చిందనో, కష్టం వచ్చిందనో, నష్టం వచ్చిందనో, బాధ వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో, శోధన వచ్చిందనో, ఇలా రకరకాలుగా మనము కొంచెం దుఃఖంలోనికి వెళ్తూ ఉంటాం. అయితే దుఃఖపడువారు ధనులు అంటే దుఃఖిస్తూ యేసయ్య ఎదుట దుఃఖిస్తూ ప్రార్థన చేస్తే, అనగా కన్నీటి ప్రార్థన చేస్తే, నీకొచ్చిన కష్టము, నీకొచ్చిన నష్టము, నీకొచ్చిన బాధ, నీకొచ్చిన శ్రమ, నీకొచ్చిన శోధన, పలు విధములైన ఈ సమస్యలన్నిటినీ కూడా దేవుడు విడుదల చేయడానికి గొప్ప దేవుడు చేస్తాడు. నమ్మకం ఉండాలి. నమ్మకముతో యేసు ప్రభువునందు విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నువ్వు దుఃఖిస్తూ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. చేయవలసిన ప్రార్థన ఏ విధంగా ప్రార్థన చేయాలి? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదు. ఎంత కష్టమైనా సరే, ఎంత బాధ అయినా సరే, ఆ బాధతోనే కుమిలిపోతూ దుఃఖిస్తూ ఉండిపోకుండా ఆ బాధ విషయమై, ఆ కష్టం విషయమై, ఆ శోధన విషయమై, ఆ శ్రమ విషయమై దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన ఆలకించి నువ్వు దుఃఖాన్ని తీరుస్తాడు. నీ దుఃఖాన్ని తీసివేసి నీకు సంతోషాన్ని ఇస్తాడు. ప్రార్థించు. కష్టం వచ్చినప్పుడు ప్రార్థించు. మనసు పెట్టి ప్రార్థించు. ప్రభువు వైపు తిరిగి ప్రభువు ఎదుట మోకాలుని అనగా మోకరించి కన్నీటితో చేసిన ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఒక కుష్ఠరోగి వచ్చాడు, దుఃఖిస్తూనే మాట్లాడాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఒక కుష్ఠరోగి మోకరించి ప్రభు ఎదుట దుఃఖస్వరంతో మాట్లాడాడు. ఇప్పుడు ప్రభు చెప్పిన మాట, ఆయన పలికిన మాట, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అని చెప్పగానే, వారిని ముట్టగానే వాని కుష్టి రోగము పోయింది. మంచి శరీరం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నా యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. దుఃఖంలో ఉన్నావా? ఆ దుఃఖము ప్రభు ఎదుట మోకరించి ప్రభువుని వేడుకో, ప్రభువుని ప్రార్థించు. ఆ దుఃఖంలోని దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నిజమే, దేవుడు ఓదార్చేవాడు. ఇలాంటి ఆ దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆ దుఃఖముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు
అనేక మారులు నా దుఃఖాన్ని తీర్చాడండి. అనేక మంది దుఃఖాన్ని తీర్చాడండి. కుష్ఠరోగి దుఃఖాన్ని తీర్చాడు. ఒక తల్లికి ఒక్కడే కుమారుడు. ఆ కుమారుడు చనిపోయాడు. వెనకాల ఏమీ లేదు. ఇంకా ఆమెకి వెనక ముందు ఎవరు లేరు. ఆమెకి ఎవరూ లేరు. ఆ కుమారుడు చనిపోతుంటే పాడిన మీద మోసుకు వెళ్తుంటే పాడి వెనకాల ఏడుస్తూ వెళ్తుంది ఆ తల్లి. యేసు ప్రభు ఆ దారిని వెళుతూ ఆమె దుఃఖాన్ని చూసి అమ్మా ఏడవద్దు అన్నాడు. ఆమె ఏడుపు ఆపేసింది. అనేక మంది ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వస్తూ అమ్మ ఏడకమ్మా, ఏం చేస్తావు, అయింది ఏదో అయిపోయింది, ఇంకేం చేస్తావు అమ్మ, కొడుకు తిరిగి వస్తాడా అని అలాగే ఎంతోమంది వాదార్చారు. ఎంతమంది వాదార్చినా ఆమెకి ఓదార్పు కలగలేదు. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, అమ్మా ఏడవకు, అమ్మా ఏడవద్దు అని చెప్పాడు. పాడిని ముట్టాడు. పాడి మోయిన వారు నిలిచిపోయారు. పాడిని నింపమన్నాడు, కట్లు ఇప్పమన్నాడు. యేసు ప్రభు ఆ చనిపోయిన చిన్నవాడిని, ఆ కుర్రవాడిని, ఆ కుమారుణ్ణి ఆయన చేతితో పట్టుకొని లెమ్మని నీతో చెప్పుచున్నానని చెప్పగానే వాడు లేచి నిలిచాడు. దేవునికి స్తోత్రం. ఆమె దుఃఖము యేసు ప్రభు తీర్చేశాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదో, ప్రభువుకి అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు దుఃఖంలో ఉన్నావా? ఆ దుఃఖము పోవాలని నువ్వు ఆలోచిస్తున్నావా? నా యేసయ్య వద్దకు రా, దేవుడు నీ దుఃఖాన్ని తీరుస్తాడు.